అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటిల్లుకు స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి కేక్ చేయబోతున్నానండి. చూడండి కేక్ ఎట్టెట్ చేయాలో చెప్తాను. కేక్ ఏమేమి కావాలో చెప్తానండి. ఎన్నో రకాల కేకులు చేసుకోవచ్చండి. ఇది ఒక రకం కేక్ అనమాట. చూడండి ఇది కేక్ కర్తోన్ అనమాట. ఇది రెడీమేడ్గా వచ్చి ఉంటుంది. ఇవి వచ్చేసి మజ్జిగ అండి. ఈ డబ్బా నిండుకు ఈ మొత్తం ఇది ఇప్పదీసేసేసి నేను దీంట్లో వేసేసి మైక్రోవేవ్లో పెట్టేసి వేడి చేశాను అనమాట. కొంచెం గోరువెచ్చగా. ఇది వచ్చేసి నూనె అండి, సగం గ్లాసు. 3 కోడిగుడ్లు అండి, వెన్నెలియా కావాలండి. మనం ఇప్పుడు ఈ కోడిగుడ్లు పగలగొట్టి దీంట్లో గిన్నెలో వేసేసుకుందాం ఫస్ట్. చూడండి మనము కోడిగుడ్లు పగలగొట్టి 3 కోడిగుడ్లు దీంట్లో వేసాను గిన్నెలకి. ఇప్పుడు వచ్చేసి మనం వెన్నెలియా వేసుకుందాము. చెంచా నిండుకు వేయలేదండి, చెంచాకు సగమే వేసాను అనమాట. నూనె కూడా వేసేసుకుందామండి. దీన్ని ఫస్ట్ తిప్పేసుకుందాము మజ్జిగ కూడా వేసేసి. చూడండి ఈ మాదిరి తిప్పేసానండి. అన్ని కోడిగుడ్లు, వెన్నెలియా, మజ్జిగ వేసేసి నూనె వేసేసి దీంట్లో చక్కెర ఈ కర్తోన్ కాబట్టి దీంట్లో చక్కెర ఉంటుందండి. బేకింగ్ పౌడర్ కూడా ఉంటుంది. నేను బేకింగ్ పౌడర్ వేయలేదు. ఇంకా ఇది వేసేద్దాం దీంట్లో. కేక్ కూడా వేసేద్దాము గిన్నెలోకి. చూడండి కేక్ కూడా వేసేస్తాం మనము. ఇది ఇక్కడ వచ్చేసి కేక్ బొన్ని అంటారండి. బొన్ని అంటే అదే చాక్లెట్ కలరు. మనం ఇంటి దగ్గర నసింగ్ కలర్ అంటాం కదా, వీళ్ళు నసింగ్ కలర్ అనేదాన్ని బొన్ని అంటారు. ఇది కేక్ చాక్లెట్ అనుకోవచ్చు. వీళ్ళ భాషలోంచి మన భాషలోకి తిప్పాలంటే నా వల్ల కావడం లేదండి. చెప్తే వీళ్ళ భాషలో అయినా చెప్పాలా, లేకపోతే మన భాషలో అయినా చెప్పాలా. వీళ్ళ భాషలో అయితే టక్టక్క వచ్చేస్తుంది అన్ని చెప్పడానికి. మన భాషలో టక్టక్క రావదనమాట. అది సంగతి. అంటే ఇక్కడ చెప్పి వీళ్ళకి అలవాటు అయిపోయిందనమాట. ఇంటి దగ్గర వీటి పేర్లు ఇంగ్లీష్లో మాదిరి అటు ఉంటాయండి, నాకు తిరగదు నోరు. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఇది ఉంది కదండి కడ్డీ మిక్సీ. ఈ కడ్డీ మిక్సీతో మనం తిప్పేసుకుందాము మళ్ళీ ఒకసారి. చూడండి తిప్పేసానండి, ఎక్కువ తిప్పలేదనమాట. చూడండి దీనిని ఆ పుల్లలది ఉంటుంది కదండి, పుల్లలది కడ్డీలు మాదిరి ఇట చుట్లు తిరిగి దాంతో తిప్పుకోవచ్చు. ఈ మిక్సీతో అయితే బిరిబిర అయిపోతుంది అని చెప్పేసి అండి నేను ఇట్లాంటి వాడేసుకుంటా అంటాను అనమాట. బిరిబిర మనకు అన్ని నిమిషాల మీద క్షణాల మీద కావాలి కదండి. ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీసి పెట్టినానండి. కెమెరా అడ్డం పెట్టి తీయాలని కూడా నాకు ఐడియా లేదు. అంత అద్దుమానంలో బతుకుతాను నేను. మా కొడుకు చెప్పిందాక కెమెరా అడ్డం పెట్టి ఆ చక్కగా పెడితే అసలు కనబరాలేదు వీడియోని అంటున్నాడు. కొడుకు దగ్గర 2 మంత్రాలు తిని ఇప్పుడు బుద్ధి వచ్చిందండి. ఈ పొద్దు అడ్డం పెట్టిన కెమెరా ఎట్టొస్తుందేమో చూడండి మళ్ళీ తర్వాత వీడియో అప్లోడ్ అయిన తర్వాత. అదేంటి సంగతి. ఇంకొకటి కూడా అండి, నేను కొన్ని వీడియోలలో ద్రౌపది సేన అని కొన్ని వీడియోలలో ద్రౌపది వంటిల్లని పెట్టున్నా అండి. నేనైతే ద్రౌపది సేన వంటిల్లే పెట్టినానమాట పేరు. ఇంకా మా పిల్లోళ్ళు కూడా అంత పొడుగు ఎందుకులేమ్మా ద్రౌపది వంటిల్లని పెడితే సరిపోతుందంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు 2-3 వీడియోల నుంచి ద్రౌపది వంటిల్లు అని చెప్తానండి. మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనము దీన్ని ఇట్లా ఇది మిక్సీలో తిప్పేసినాం కదండి. ఇంకా దీన్ని మనము ఈ గిన్నె ఉంది కదా, బేకింగ్ గిన్నె, ఈ గిన్నెలో నూనె వేసి పెట్టాను అనమాట. మనము క్లినిక్స్ తీసుకొని దీన్ని తుడుద్దాం. క్లినిక్స్తో తుడిసేసుకుందామండి చేతులకు, మళ్ళా నూనె కాకుండా. ఈ మాదిరి నూనె ఎక్కువే వేసానండి. ఈ కేకులు కూడా కేక్ కర్తోన్లు
ఎన్నో రకాలు వచ్చాయండి. ఇది చాక్లెట్ కేక్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ. ఇంకొకటి వచ్చేసి నేను ఎక్కువ తిప్పలేదనమాట, ఊరికట్ట పైన తిప్పినాను అనమాట. కొన్ని కేకులకి అయితే నున్నగా క్రీమ్ లాగా తిప్పేచ్చే కన్నా కేక్ ఎంత బాగా వచ్చదంటే స్పీంజ్ లాగా వచ్చదండి. అంత అంత మెత్తగా వచ్చది, అంత అసలు పట్టుకుంటే తునిపోయేది, అంత మెత్తగా వచ్చది. అట్లా కూడా ఒకసారి చేసి చూపించానండి. ఈరోజు పెరుగు లేదనమాట, అందుకని చెప్పేసి ఈ కేక్ చేస్తున్నా. పెరుగు తేమంటే తేలేదు ఈరోజు, అందుకని చెప్పేసి మజ్జిగ ఉంటే మజ్జిగతో చేస్తున్నా అండి. చూడండి దీంట్లోకి వేసేసినాం కదండి మనము. దీన్ని ఇంకా ఒక 2 సార్లు కొడతాం దీన్ని. ఇది ఇలా కొడితేనండి లోపల బుడగలు ఉండేవి పగిలిపోతాయండి. అందుకని చెప్పేసి అవన్నీ నాకు తెలిసిన కాడికి, నా అనుభవం కాడికి నేను ఈ మాదిరి చెప్తానండి. కొందరు అట్లా చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. నా అనుభవం కాడికి నేను చెప్తాను అంతే. ఇంకా దీని ఎత్తువి ఇది మనం కరెంటు పొయ్యిలో పెట్టేద్దాము. 180 డిగ్రీలో పెట్టాలండి. ఇది మా ఇంట్లో ఉండేది కరెంటు పొయ్యి, చిన్నది. పెద్దది కరెంటు పొయ్యి పని చేయాలన్నమాట. కింద పైన పని చేస్తుంది, కింద పని చేయాల. చిన్న పొయ్యిలో పెడితే కరెంటు పొయ్యిలో అది 150 ఉండేది 200 ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి 150 కాడికి ఒక్క రవ్వ ఈ పక్క సుక్కు ఉంటే ఆ సుక్క కాడికి పెడతాం అనమాట. అది 160 అట్ట అనుకోండి. కాకపోతే నేను ముందే వేడి చేసి పెట్టినాను అనమాట పొయ్యి. దీన్ని తీసుకుపోయి పెట్టేద్దాము దాంట్లో. చూడండి కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఇట్లా పుల్ల పెడితే దానికి ఏం అంటుకోకూడదు అనమాట. ఈ మాదిరిగా ఈ కేక్ బొన్ని వచ్చేసి ఇట్లే ఉంటుందండి. ఇది కేక్ బొన్ని అంటారు, కేక్ కిక్కా అంటారు దీన్ని. మనం కేక్ చాక్లెట్ అంటాం కదా, చాక్లెట్ కేక్ అంటాం కదా. ఇంకా మనము సుట్కారము ఈ మాదిరి పుల్లతో ఈ మాదిరి అనుకుందామండి, కరుచుకోకుండా ఉంటుంది. దాంట్లో మనం కేక్ చాక్లెట్ అంటాం కదా, చాక్లెట్ కేక్ అంటాం కదా. ఇంకా మనము సుట్కారము ఈ మాదిరి పుల్లతో ఈ మాదిరి అనుకుందామండి, కరుచుకోకుండా ఉంటుంది. దాంట్లో గుమ్మరి చేసుకుందాము గిన్నెలోకి. నేను రంజాన్లో కూడా వీడియోలు తీసి పెట్టినానండి, ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మా పిల్లలకి పరీక్షలు ఉన్నాయని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పలేదనమాట అప్లోడ్ చేయమని. ఇంకా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పేసి నేను చెప్పినాను. వాళ్ళు ఇప్పుడు అప్లోడ్ చేస్తానండి. రంజాన్లోటి కూడా వచ్చాయి వీడియోలు, చూడండి. నేను ఇది ఈరోజు చేసింది, రేపు మొన్నాడో పెడతాము. మిగతాటి రంజాన్లోటి మాత్రం ఇంకా రోజు వచ్చాయండి. చూడండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. చూడండి మనము దీన్ని గుమ్మరి చేసుకుందాం ఇంట్లోకి. ఇంతే అండి, చూడండి నీట్గా వచ్చేసింది. దీంతో మనము స్వీట్ కూడా చేసుకోవచ్చు అండి. దీని కేక్ కట్ చేసి పిల్లలు దీన్ని హలే చేస్తానమాట. ఇక్కడ హలే అంటారు దీన్ని, స్వీట్ కూడా చేసుకోవచ్చు. మిగిలితే కన్నా చేస్తాను, మిగలకపోతే కన్నా ఎప్పుడైనా కేకు ఇట్లా చేసినప్పుడు నేను చేసి చూపించానండి. కేక్ వల్ల బిస్కెట్తో చేసుకోవచ్చు, కేక్తో చేసుకోవచ్చు అండి. చూడండి నీట్గా వచ్చేసిందండి. ఇది కేక్ చాక్లెట్ ఇట్టే ఉంటుందండి. మనము వెనీలా కేక్ అయితే కనండి ఎక్కువ మనము దాన్ని తిప్పుతాం కదా, దాంతో మిక్సీలో తిప్పుతాం కదా, తిప్పినప్పుడు క్రీమ్ లాగా వస్తుందండి. క్రీమ్ లాగా వచ్చినప్పుడు మనం కేక్ చేసే కన్నా అది మెత్తగా స్పీంజ్ లాగా వస్తుంది. ఈ కేక్ మాత్రం ఇట్లే ఉంటుందండి. దీన్ని కట్ చేసుకుందాం ఇప్పుడు మనము. ఇది కట్ చేసి పెట్టకపోతే కన్నా అండి ఎట్లా అంటే కోడి జిదుగుతారా దిబ్బలేవి, కోడి జిదుగుతారు అటు జిదిగి పెడతారు పిల్లోళ్ళు పెద్దోళ్ళు మొత్తము, ఒక్కరని కాదు. అందుకని చెప్పేసి కట్ చేసి కూడా పెట్టేస్తాను ఒకటిసారి, కావాల్సిన వాళ్ళు తింటారు. మనము వాళ్ళే కట్ చేసుకొని చాకు అన్నీ పెడతాం కదా, కట్ చేసుకోరు. దీన్ని చిదిగి పెడతారు, కోళ్ళు చిదిగి పెడతారు అనమాట. చూడండి అన్నీ కట్ చేశానండి. చూడండి ఇది కట్ చేసినా కాబట్టి చూపించానండి. కొన్ని అయితే కట్ చేయను, అది సంగతి.
అంతే అండి, అయిపోయిందండి కేక్ రెడీ. చూడండి మొత్తానికి కేక్ రెడీ అయిపోయిందండి. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ కోసం ఎదురు చూసుకుంటానండి, ఏమేమి చెప్తారా అని. బాగా చేస్తానా బాగా చేయలేదా ఏదో చెప్తారు కదా, బాగా చేసినా అని చెప్పండి, బాగా చేయకపోతే బాగలేదని చెప్పండి. మీరైతే కొన్ని ట్రై చేయండి, కానీ కొన్ని ఎక్కువ చక్కెర ఉండేవి ఎక్కువ మాత్రం ట్రై చేయకండి, ఊరికి చూడండి అంతేగాని. ఎందుకంటే ఎక్కువ కూడా చక్కెర తిన్నా కూడా మంచిది కాదండి. నేను చేసేది అంతా ఎక్కువ ఈ చక్కెరతో చేస్తానండి, వీళ్ళు ఇవే ఇష్టపడతారనమాట. నేను ఊరికే చూసేదానికి నేను పెడతాను నా వీడియోలు, ఇక్కడ ఎట్లా తింటారా అని చెప్పేసి వీళ్ళు, అది సంగతి. సరే అండి, అందరికీ జై శ్రీరామ్ అండి, జై హింద్, జై భారత్.